ఆత్మీయులకు నమస్కారం. ఈరోజు మనం మన మహనీయుల్లో కొంతమంది వ్యక్తిగత మధుర ఘట్టాలని అర్థం చేసుకునేదానికి ప్రయత్నిద్దాం. అమ్మ మాటే ఆయన వేదం. బాలగంగాధర్ తిలక్కు సుమారు 6 సంవత్సరాల వయస్సు ఉంటుంది. తిలక్ తల్లి ఆ చిన్నపిల్లవాడికి ఎప్పుడూ నీతి కథలు, రామాయణ, భారత, భాగవతాల నుండి చిన్న చిన్న కథలు చెప్పేవారు. అలాంటి సందర్భంలో ఒకసారి, నాయనా, మనం ఇతరులకి ఇచ్చిన ఏ వస్తువును తిరిగి తీసుకోకూడదు అని చెప్పారు. ఆ రోజుల్లో స్త్రీలు చిన్న చిన్న నగలను బియ్యం డబ్బాల్లో, పోపు డబ్బాల్లో దాచేవారు. ఒకరోజు ఒక సాధువు వారి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటూ యాచించారు. ఆ తల్లి అలవాటు ప్రకారం ఒక పాత్రలో బియ్యం తీసుకువచ్చి ఆ సాధువు జోలిలో పోస్తోంది. ఆ సమయంలో బాలగంగాధరుడు తల్లితో అక్కడే ఉన్నాడు. సాధువు జోలిలో ఆమె బియ్యం పోస్తున్నప్పుడు బియ్యంతో పాటు ఒక బంగారు ఉంగరం కూడా ఆ సాధువు జోలిలో పడ్డం వారు గమనించారు. అప్రయత్నంగా ఆమె చెయ్యి ఆ ఉంగరం తీసుకోవాలని సాధువు జోలిలోకి వెళ్ళింది. చిన్న బాలుడైన తిలక్ వెంటనే తన తల్లి 2 కాళ్లను గట్టిగా పట్టుకొని, అమ్మా, వద్దమ్మా, నీవే కదా ఒకరికి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదని చెప్పావు అనడంతో ఆ మాటకు ఆమె చలించిపోయింది. ఎంతో సిగ్గుతో చేతును వెంటనే బయటకు తీసి లజ్జాక్రాంతయ్యే ప్రేమానందాతిశయంతో కళ్ళు చెమ్మగిల్లగా గద్గద స్వరంతో ఆ బాలుని హృదయానికి హత్తుకొని నిండు మనస్సుతో, నయనా, నీవు భవిష్యత్తులో చాలా గొప్పవాడివవుతావు అని దీవించింది. ఆ తల్లి దీవినే బాలగంగాధరుడిని లోకమాన్యుడిగా మార్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మరొక మహనీయుని యొక్క సత్యనిష్ట. ఉపాధ్యాయుడు పిల్లలకు హోంవర్క్గా కొన్ని లెక్కలు ఇచ్చి వేసుకుని రమ్మని చెప్పాడు. మరునాడు ఉపాధ్యాయుడు ఆ లెక్కలు చూచాడు. గోపాల్ చేసిన లెక్కలన్నీ సరిగానే ఉన్నాయి. ఉపాధ్యాయుడు గోపాల్ను మెచ్చుకున్నాడు. అతని వీపు మీద చేయి వేసి నెమ్మదిగా అతన్ని నిమిరాడు. గోపాల్ కళ్ళల్లో ఆ ప్రేమకి నీళ్లు తిరిగాయి. అతడు ఏడవసాగాడు. గోపాల్ను కారణం అడిగితే, ఒక్క లెక్క మాత్రం నా స్నేహితుని సాయంతో చేశానని చెప్పాడు. ఉపాధ్యాయుడు బాలగోపాల్ సత్యనిష్టకు ఎంతో సంతోషించి, నాయనా, సత్యాన్ని ఒప్పుకున్న నువ్వు భవిష్యత్తులో చాలా గొప్పవాడివవుతావు అని దీవించాడు. అవునండి, తరువాత కాలంలో ఆ బాలుడే గొప్ప దేశభక్తుడైనాడు. ఆయన్నే మనం గోపాలకృష్ణ గోఖలేగా పిలుచుకుంటాం. అవునండి, ఈ దేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయిన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు ఈ గోపాలకృష్ణ గోఖలేనే. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.